బొంబాయి చట్నీని ఎన్నో విధాలుగా ట్రై చేసుంటారు. కానీ ఈసారి నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ రెసిపీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ ఏసేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి, అలానే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నంగా తరుముకొని ఏసేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగనిచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుమేసుకొని బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ పుదీనా పౌడర్ ఏసేసుకోండి. మా ఇంట్లో ఈ చట్నీకి స్పెషల్ పౌడర్ ఇదేనండోయ్! ఇప్పుడు అందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాల్ని కట్ చేసుకొని వేసేసుకోండి. బాగా మగ్గనిచ్చి సరిపడా వాటర్ ఏసేసుకోండి. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొంచెం వాటర్ మరగనివ్వండి. ఈలోపు ఒక హాఫ్ కప్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ ఏసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న నీటిలో ఏసేసుకోండి. చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.